విజయనగరం టౌన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న సుమారు 60,000 మంది ఉద్యోగ కార్మిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం ఆర్టీసీ డిపో వద్ద యూనియన్ నాయకులు, సభ్యులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను త్వరగతిన పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంస్థలో కార్మిక నియామకాలను వెంటనే చేపట్టాలని కోరుతూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రం అందించనున్నామని ఆయన పేర్కొన్నారు. నా పేరు పి భానుమూర్తి, ఏపీ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి 45,000 మంది సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మరియు 1/1/20 తర్వాత రిటైర్ అయినటువంటి ఒక 8,000 మంది ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్ 7,000 మంది ఉద్యోగస్తులు, వెరసి 55,000 మంది 60,000 మంది ఉద్యోగస్తుల యొక్క సమస్యల్ని ఈ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీగా 14, 15 రెండు రోజులు కూలంకషంగా చర్చించి ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలన్నిటి మీద దాదాపు 32 డిమాండ్లతో ఒక వినతి పత్రాన్ని తయారు చేసి రాష్ట్ర యాజమాన్యానికి, ఆర్టీసీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మెమరాండం ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు 2 రోజుల పాటు డిపోల వద్ద భారీ ఎత్తున నిరసనలు తెలియజేయాలని, అలాగే 18వ తేదీన గ్రీవెన్స్ డే రోజు అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద మా యొక్క వినతి పత్రాన్ని కలెక్టర్ల ద్వారా తెలియజేస్తూ కలెక్టర్ల ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ప్రధానంగా సమస్యలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల ముందు 24 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో 6 హామీల్లో ప్రధానమైన 6 హామీలు ప్రజలకు ఇచ్చారు. అందులో ఒకటి ప్రధానమైంది స్త్రీశక్తి పథకం. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ ద్వారా ప్రయాణిస్తున్నటువంటి మహిళలకు ఉచితంగా రవాణా చేసేటటువంటి సౌకర్యాన్ని ఎక్స్ప్రెస్ వరకు కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం. దీనిని ఆహ్వానిస్తూనే మరి మాకు ఎంత కష్టతరమైనప్పటికీ విధి నిర్వహణలో దాదాపు స్త్రీశక్తి పథకం ఆగస్టు 15కు ముందు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు 60 లక్షల మంది ప్రయాణిస్తే ఈరోజు దాదాపు మరొక 25-30 లక్షల మంది అదనంగా ప్రయాణిస్తున్నారు. అంటే దాదాపు 40% ప్రయాణికులు ఆర్టీసీలో పెరిగారు. ప్రతిరోజు 40% మంది ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది, కానీ కనీసం ఒక్క బస్సు కూడా కొత్త బస్సు ప్రవేశపెట్టబడలేదు. ఇది చాలా దారుణం. ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలుగా ఆర్టీసీ ద్వారా ఉత్పన్నమైనటువంటి సమస్యను పరిష్కరించాలంటే ఆర్టీసీలో కొత్తగా 3,000 బస్సుల్ని ప్రవేశపెట్టాలని ఒకటి, అలాగే రెండవది మరి ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నటువంటి విద్యుత్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని, అలాగే ఆర్టీసీ విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకి ఆర్టీసీ స్థలాలను అప్పచెప్పే విధానాన్ని విడనాడాలని, అలాగే ఆర్టీసీ ఉద్యోగుల యొక్క బకాయి ఉన్నటువంటి అన్ని 5 డిఏల్ని తక్షణమే విడుదల చేయాలని, అలాగే 12వ పిఆర్సీని వెంటనే నియమించి ఆర్టీసీ ఉద్యోగులు 1/1 విలీనమైన తర్వాత వారి యొక్క వేతన సవరణలు 2 వేతన సవరణలు కోల్పోయాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానే వేతన సవరణలు అవుతాయి కాబట్టి 2023 వేతన సవరణని 12వ పిఆర్సీ కమిషన్ తక్షణమే వేసి ఆ మేరకు ఈలోగా ఐఆర్ ప్రకటించి ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా మరి శ్రద్ధగా ప్రభుత్వం యొక్క పనులన్నీ చేస్తున్నటువంటి కమిట్మెంట్తో చేస్తున్నటువంటి నిజాయితీగా కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగుల యొక్క ఆశల్ని తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని, అలాగే చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని, అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 10,000 పోస్టులకి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు మరి ఈ పోస్టుల కోసం ప్రతిపాదనలు ఆర్టీసీ యాజమాన్యం పంపింది కాబట్టి ఆ ప్రతిపాదన మేరకు నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా తక్షణమే అనుమతులు ఇవ్వాలి ఆర్టీసీ నియామకం చేయడానికని, అలాగే ఆర్టీసీ ద్వారా డీజిల్ బస్సుల్ని, సిఎన్జి బస్సుల్ని ప్రవేశపెట్టి ప్రయాణికులకు మరింత మెరుగైన సేవ చేసే విధంగా అదనంగా బస్సులు ఆర్టీసీ కొనే విధంగా ప్రభుత్వం ఆర్థిక పరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ విధంగా రాష్ట్ర కమిటీ, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.